ఇక ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి మంత్రి కేటీ రామారావు సారు రెండవసారి ఆధారపడ్డాడు ఏసీబీ ఆఫీసర్ల ముందర. ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలు దగ్గర దగ్గర 60 దానికనే ఉన్నాయట. ఇక ఈ ప్రశ్నలతోటి కేటీఆర్ సారు మల్ల కుళ్ళాలు పడుకుంటా నీళ్లు నవ్వులే పరిస్థితికి వచ్చిందని చెప్పి గట్టిగానే టాకు వినబడుతున్నది. అయితే అసలు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం లేకుండా మీరు నిధులను చెల్లింపులు ఎందుకు చేసిల్లు? రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకున్న ఎస్ నెక్స్ట్ జన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు ఎందుకు కట్టింది? గా టైంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సుతం ఆ టైంలో మీరు అధికారులకు సీదాగా ఆదేశాలు ఎట్లా ఇచ్చిండ్రు? విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపులల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘన చేసిల్లు? అనుకుంటే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర 60 ప్రశ్నలను కేటీఆర్ సార్ మీద ఏసీబీ అధికారులు గురిపించారు అయ్యా. సుమారు 7 గంటల మీదకించే ఈశారణ అయిందట. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసి కేటీఆర్ సార్ మీద దర్యాప్తు చేస్తున్నది. అధికారుల ఎదుట రెండవసారి ఈశారణకు హాజరుపడ్డాడు కేటీ రామారావు సారు. గతంలో ఈశారణకు హాజరైన టైంలలో కూడా కేటీఆర్ సార్ను అనేక ప్రశ్నలు అడిగిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు, ఈ కేసుల ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరణ చేసిన పత్రాలు సమాచారాల పురాగ ఆధారంగా చేసుకొని ప్రత్యేక ప్రశ్నావళిని రూపాంతరం చేసింది. ఇంకింత లోతుగా ఈశారణ చేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు కూడా ఏసీబీ అధికారులు కేటీ రామారావు సార్ నుంచి చూస్తున్నారనే మాటలు కూడా గట్టిగానే ఈనబడుతున్నాయి. అయితే ఈ విచారణల భాగంగా దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ సార్ ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా కూడా చెప్తున్నారయ్యా. ఈ వ్యవహారం మొత్తాన్ని అధికారులే చూస్తున్నారని చెప్పి హెచ్ఎండిఏ నిధులు ఎఫ్ఈఓకు పంపించినమని మా సొంత ఖాతాకు కాదని ఏసీబీ ఆరోపణ చేస్తున్న ప్రకారం ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో స్పష్టం చేయాలని చెప్పి అధికారులని కేటీఆర్ సార్ రిటర్న్ ప్రశ్న వేసిండట. స్పాన్సర్ సంస్థ వెనక్కి దగ్గరతోని ఎఫ్ఈఓ ఒత్తిడి మేరకే ఇంకో స్పాన్సర్ ను ఎతకలేకపోయినామని చెప్పి అందుకే హెచ్ఎండిఏకి నిధుల నుంచి ఫీజు చెల్లించనమని చెప్పి కేటీఆర్ సారు ఏసీబీ అధికారులకు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక విచారణకు హాజరైన కేటీ రామారావు సార్కు దర్యాప్తు అధికారులు బయట నుంచి బువ్వ తెచ్చుకోనికే అనుమతినైతే ఇయ్యలేదు, నిరాకరణ చెప్పిల్లు. దీంతోనే ఆయన ఏసీబీ ఆఫీసులలోనే క్యాంటీన్లో మధ్యాహ్నం బువ్వ తిన్నాడట. పచ్చి పులుసు, టమాటా పప్పు, మిక్స్డ్ కర్రీ, అన్నము, 2 చపాతీలు తిన్నారట. ఇక టీ బ్రేక్ లో 2 సార్లు షాయ్ కూడా తాగిండట. గతంలో విచారణకు హాజరైన టైంలలో కూడా కేటీ రామారావు సారు ఏసీబీ ఆఫీసులో క్యాంటీన్ భోజనం చేసిండట. ఏదేమైనా ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే గట్టిగానే ప్రశ్నల వర్షాలను అయితే కురిపిస్తున్నారు కేటీ రామారావు సార్ పైన. మరి పురాగ వివరాలు అన్ని సమాధానాలు చెప్పి నిర్దోషిగా బయటపడతాడా లేకపోతే దోషిగా తేల్తాడా అనే డౌట్ అనుమానాలు మాత్రం చాలా మంది ఆలోచింపజేసేటట్టే ఉన్నదట ఇప్పుడు ఏసీబీ కేసును ఫేస్ చేస్తున్నటువంటి కేటీ రామారావు సార్ పైన.